సో పేజ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, మెనూ ఐటమ్స్గా ఎలా యాడ్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు కామెంట్స్ గురించి చూద్దాం. యాక్చువల్గా మనకి వచ్చిన కామెంట్స్ని మనం సెట్టింగ్స్లో పెట్టినప్పుడు ఏం చేసాము, అన్నీ కూడా మోడరేట్ చేసేటట్టుగా పెట్టాం. అందుకని చెప్పి అవన్నీ కూడా మోడరేషన్ పర్పస్ వెయిట్ చేస్తూ ఉంటాయి, అవాయిడింగ్ ఫర్ మోడరేషన్. సో వాటిని మనం సెలెక్ట్ చేసుకుని ఏం చేయాలంటే పబ్లిష్ అంటే పబ్లిష్ చేసేయాలి, లేకపోతే స్పామ్ అది ఒకవేళ రిలేటెడ్ కామెంట్ కాకపోతే దాన్ని స్పామ్లోకి పంపించేసేయాలన్నమాట. సో ఇది కామెంట్స్ సెట్టింగ్స్ యొక్క యూజ్. సో శాంపుల్గా చూసుకోవాలి అనుకుంటే మీరు అల్లరి నరేష్ తెలుగు మూవీస్ ఆన్లైన్, అల్లరి తెలుగు మూవీ ఇక్కడ కామెంట్ పెడుతున్నాను. సో కామెంట్ పోస్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇది నేనే పోస్ట్ చేశాను కాబట్టి ఇది ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోతుంది. ఓకేనా? అదే ఇంకొకళ్ళు ఎవరైనా సరే పోస్ట్ చేసినట్టయితే ఇక్కడ వెయిటింగ్ ఫర్ మోడరేషన్లో కనపడుతూ ఉంటాయి అన్నమాట. సో మీరు దాన్ని ఇలా చూసుకుని ఇక్కడికి వచ్చి రిమూవ్ కంటెంట్ లేకపోతే డిలీట్ స్పామ్ కొట్టేయచ్చు. రిమూవ్ కంటెంట్ అంటే ఈ కంటెంట్ పోద్ది అంతే, కామెంట్ లాగానే ఉంటుంది. లేకపోతే దీన్ని డిలీట్ కావాలంటే డిలీట్. యాక్చువల్గా ఇది అసలు మీనింగ్ ఉందా దీనికి లేదు కాబట్టి నేను దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా చేస్తాను. తర్వాత గూగుల్ ప్లస్. ఈ గూగుల్ ప్లస్లో మనం ఏదైనా పోస్ట్ క్రియేట్ చేసినప్పుడు పాపప్ వచ్చి షేర్ చేయమని అడుగుతుంది కదా. సో షేర్ చేయాలంటే ప్రాంప్ట్ టు షేర్ ద ఆఫ్టర్ పోస్టింగ్, లేదు ఆటోమేటికల్లీ షేర్ ఆఫ్టర్ పోస్టింగ్ కావాలనుకుంటే ఇది తీసేసుకోండి, లేకపోతే ప్రాంప్ట్ టు షేర్ కావాలనుకుంటే ఇది తీసుకోండి, ఇది అవసరం లేదు. ఓకే, గూగుల్ ప్లస్ కామెంట్స్ని ఎనేబుల్ చేయకండి. సో ఇలా షేర్ చేయడం వల్ల మనం పోస్ట్ని క్రియేట్ చేయగానే అది ఆ గూగుల్ ప్లస్లో షేర్ అయిపోతుంది. గూగుల్ ప్లస్లో షేర్ అయింది అంటే ఆటోమేటిక్గా మన సైట్కి వాల్యూ పెరుగుతుంది అనమాట. గూగుల్ ప్లస్ కూడా గూగుల్ ప్రోడక్టే కదా, అందుకని చెప్పి. తర్వాత స్టాట్స్లో ఇక్కడ యాక్చువల్గా ఇందాక అనలిటిక్స్ కోడ్ తీసుకొచ్చి పెట్టాను కదా. దీనివల్ల డ్రాబ్యాక్ ఏంటంటే మనకి కొంత ఇన్ఫర్మేషనే కనపడుతూ ఉంటుంది. సో ఆడియన్స్లో ఓన్లీ కంట్రీస్ కనపడతాయి ఉంటాయి, స్టేట్లు లేకపోతే సిటీస్ కనపడవు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి ఓవర్ వ్యూ, ఎన్ని వ్యూస్ పడ్డాయి, మొత్తం 70 వ్యూస్, ఇవన్నీ కూడా నేను చేసినవే. 36 ఈరోజు పడ్డాయి. సో ట్రాఫిక్ సోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి, గూగుల్ నుంచి 4, అల్లరి మూవీస్ బ్లాగ్ నుంచి 4 వచ్చినాయి. సో ఇవి. తర్వాత వచ్చేసి ఎర్నింగ్ అంటే మీ బ్లాగులో మంచి కంటెంట్ నీట్గా ఉన్నప్పుడు అప్పుడు మనం ఈ బాక్స్ యాక్చువల్గా ఇప్పుడు ఇది డిజేబుల్గా ఉంది కదా, ఎనేబుల్ చేసుకోవాలి. సో హౌ టు ఎనేబుల్ యాడ్సెన్స్ అనేది నేను SEO వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేకపోతే మీరు చేసినట్టయితే మీకు కొన్ని రోజుల తర్వాత ఇక్కడ సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేయగానే అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ అడుగుద్ది, డీటెయిల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. తర్వాత ఈ క్యాంపెయిన్స్ అనేవి ఇది గూగుల్ యాడ్వర్డ్స్ రిలేటెడ్గా ఉండే కాన్సెప్ట్స్. అంటే మనం బ్లాగ్ క్రియేట్ చేసిన తర్వాత గూగుల్ యాడ్స్ వస్తాయి కదా. సో మీరు ఏదైనా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు లేకపోతే సైట్లో యాడ్స్ అలా యాడ్ రూపంలో పెట్టుకోవాలి అనుకుంటే ఈ గూగుల్ యాడ్వర్డ్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. గూగుల్ యాడ్వర్డ్స్లో క్యాంపెయిన్స్ ఉంటాయి, మీరు క్యాంపెయిన్స్ని రన్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి మనీ పెట్టుకుని రన్ చేయాలి. సో ఇది దీని గురించి కూడా తీసేయండి, ఇది అవసరం లేదు మనకి. రైట్, ఈ విధంగా మనం ఒక సక్సెస్ఫుల్గా బ్లాగ్ని క్రియేట్ చేసుకుని రన్ చేసుకోవచ్చు. ఇక్కడికి అసలు బ్లాగ్లో ఉండే ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, స్టాట్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నెక్స్ట్ వీడియోలో నేను VLRtrain.com అనే సైట్ని ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ టెంప్లెట్ మనకి ఎక్కడన్నా ఉందా మనం సెర్చ్ చేసినప్పుడు? లేదు, ఇది కస్టమ్ టెంప్లెట్ అనమాట. నేను వేరే చోట నుంచి తీసుకొచ్చుకుని దాన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. సో కస్టమ్ టెంప్లెట్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాము, ప్లస్ ఇలా డ్రాప్ డౌన్ మెనూస్ వచ్చేటట్టు ఎలా చేస్తాము, ప్లస్ అంటే కోడింగ్ చేయాల్సి వస్తుంది ఇలా రావాలి అంటే మనకి. తర్వాత ఈ 2 కాన్సెప్ట్సే ఇంపార్టెంట్, అవన్నీ కూడా కమింగ్ 2 వీడియోస్లో చెప్తాను.